ప్రారంభమైన తెలంగాణ సీఎల్పీ సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేల భేటీ, కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి మీటింగ్, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్. ఫ్లెక్స్ బస్సును ప్రారంభించిన మంత్రి పొన్నం. కాలుష్యాన్ని తగ్గించటానికే అన్న మినిస్టర్, నిబంధనలు పాటించాలని సూచన. ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంలో గట్టిగా పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయం. ఇప్పటికే కేసు విచారణ ఈ నెల 10కి వాయిదా. విజయవాడలో నేషనల్ ఏఐ హ్యాకథాన్. ఏఐ రూపంలో మాట్లాడనున్న స్వర్గీయ ఎన్టీఆర్. హాజరు కానున్న 1300 మంది యువ మేధావులు. స్పెషల్ అట్రాక్షన్గా అటానమస్ కార్లు, మాట్లాడే రోబోలు. మెదక్ జిల్లా నర్సాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా బంద్. మూతపడ్డ వ్యాపార సంస్థలు, పాఠశాలలు. పంట పొలాలు, నీరు కలుషితమవుతున్నాయని స్థానికుల ఆవేదన. పనులు నిలిపివేయాలంటూ సెల్ టవర్ ఎక్కిన గ్రామస్తులు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రోడ్డు ప్రమాదం. లారీని వెనక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్. అతి కష్టం మీద బయటకు తీసిన హైవే పోలీసు. రేపు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోడీ అధ్యక్షతన మీటింగ్. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. శ్రీనగర్లో పెరిగిన చలి తీవ్రత. -డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. దాల్ లేక్ దగ్గర తగ్గిన పర్యాటకం. చలిమంటలతో సేద తీరుతున్న జనం. దూసుకుపోతున్న బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 79,300. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 86,510. కిలో వెండి 1,07,000. తిరుమలలో 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2,97,00,000.